Hello friends, I am Dr. Sushmita, Consultant Obstetrician and Gynecologist, Sree Manju Hospitals. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ గురించి. ఇన్ఫర్టిలిటీ అంటే సాధారణంగా వెన్ మ్యారీడ్ కపుల్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక 1 year పాటు ట్రై చేసిన వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. యూజువలీ 80% of the couples within 1 year of marriage they'll conceive, and about 90% they take about 1.5 years. సో ఎప్పుడైతే అలా వాళ్ళు అప్పుడు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి దే షుడ్ కన్సల్ట్ డాక్టర్. అండ్ దిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. ఇది అందరికీ అదే రూల్ కాదు. లైక్ ఇఫ్ దే క్రాస్ 30 years క్రాస్ అయిన వాళ్ళు ఒక 6 months చూసి 6 months అవగానే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. అండ్ మోర్ దెన్ 35 years వాళ్ళైతే ఇంకా తొందరగా కన్సల్ట్ చేయాలి. సో కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అది మామూలుగా ఫీమేల్స్ పరంగా ప్రాబ్లం ఒక 40% ఆఫ్ ద కపుల్స్లో ఉండొచ్చు, అండ్ ఒక 40% మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఒక 10% బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఉండొచ్చు, అండ్ ఒక 10% అన్నోన్ ఫ్యాక్టర్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ. సో కమింగ్ టు ద ఫీమేల్స్, అండ్ అవి మనం బ్రాడ్గా కేటగరైజ్ చేసుకుంటే ఓవరీస్లో ప్రాబ్లం ఉండొచ్చు, యూట్రస్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఫెలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ఎండోమెట్రియంలో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఓవరీస్లో కామన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే PCOS అంటాం. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో కమింగ్ టు ద ఓపీ ఫర్ ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో వీ యూజువలీ సీ PCOD as ద కామన్ ఫ్యాక్టర్. సో PCOS అంటే ఏంటంటే యూజువలీ దీంట్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఆర్ టూ ఫ్రీక్వెంట్ మెన్స్ట్రేషన్, అదొక ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్, బ్లీడింగ్ తక్కువ అవ్వడము, అండ్ కొంతమందికి వేసి ఎక్సెస్ ఆఫ్ హెయిర్, దాన్ని హిర్సిటిజం అంటారు. హెయిర్ అబౌవ్ ద అప్పర్ లిప్, చిన్, అండ్ ద డార్కెనింగ్ ఆఫ్ ద స్కిన్ ఓవర్ ద నెక్ ఏరియా. అండ్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఎక్సెస్ యాక్నే. సో ఈ 3 సిమ్టమ్స్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు మనకి. సో యూజువలీ రెగ్యులర్గా మెన్స్ట్రేషన్ అయిన పీపుల్కి 90% ఆఫ్ ద పీపుల్ ఓవ్యులేషన్ అవుతుంది వాళ్ళకి. ఇన్ PCOS ద సైకిల్స్ ఆర్ ప్రొలాంగ్డ్ అండ్ మోస్ట్లీ అనోవ్యులేషన్ ఇస్ ద ప్రాబ్లం అక్కడ. సో అట్లాంటప్పుడు వీ యూజువలీ డూ ద స్కాన్స్, అండ్ వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది అవుతుందా లేదా, ఇఫ్ అవ్వకపోతే ఓవ్యులేషన్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇస్తూ వీల్ ఆస్క్ దెమ్ టు ట్రై న్యాచురల్లీ. అండ్ ఇఫ్ దట్ మెథడ్ ఫెయిల్స్, సమ్టైమ్స్ సమ్ పీపుల్ డూ రెస్పాండ్ విత్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్. అట్లాంటి వాటిలో కూడా వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవ్వకపోతే అప్పుడు లాప్రోస్కోపీ చేస్తాం మనము. దెన్ అగైన్ వీల్ ఆస్క్ దెమ్ టు కన్సీవ్. న్యాచురల్లీ కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI. అండ్ ఈవెన్ IUI ద్వారా కూడా ఒక 4 to 6 cycles మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు రానప్పుడు దెన్ వీల్ ఆస్క్ దట్ కపుల్ టు గో ఫర్ IVF. అండ్ అదర్ ఓవేరియన్ కాజెస్ అంటే చాక్లెట్ సిస్, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి చాక్లెట్ సిస్ ఫామ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద కాజ్, ఎండోమెట్రియోసిస్ ఉంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సిస్ట్, ఇఫ్ నెసరీ విల్ డూ సిస్టెక్టమీ, అండ్ సమ్టైమ్స్ విల్ గివ్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఫర్ ద సిస్ట్ టు తగ్గడానికి. అండ్ అది కమింగ్ టు ద యుట్రైన్ ఫ్యాక్టర్స్, కొంతమందిలో యుట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, కొంతమందిలో యుట్రైన్ సెప్టమ్ అంటాం మనం. మధ్యలో యుట్రైన్ క్యావిటీలో ఒక పార్టీషన్ లాగా ఉంటుంది, దాన్ని సెప్టమ్ అంటారు. అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ. అండ్ సమ్టైమ్స్ రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సెప్టమ్ ఉండొచ్చు, యూనికార్నేట్ యూట్రస్ అని ఉంటుంది, బైకార్నేట్ యూట్రస్, అండ్ సమ్టైమ్స్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఆ ఫైబ్రాయిడ్స్ కూడా మనకి నాట్ ఆల్ ఫైబ్రాయిడ్స్ కాజ్ ద ఫర్టిలిటీ ఇష్యూస్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో ఆ ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే సబ్మ్యూకస్ మయోమా అంటామో, ఆర్ వెన్ ద ఫైబ్రాయిడ్ ఈజ్ కాజింగ్ cavity problem, or it's disrupting the cavity or obstructing the cavity, then in those cases then we do myomectomy for those cases.
and sometimes they may be polyps also. That polyp also endometrium లోపల ఫ్లెషీ గ్రోత్ని మనం పాలిప్ అంటాము. దట్ ఆల్సో కాజెస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. సో అట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ చేసి ఆ పాలిప్ని రిమూవ్ చేయడము అలాంటివి చేస్తాము. అండ్ కమింగ్ టు ద ఒక్కొక్కసారి యూట్రస్లో ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఎడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియం టిష్యూ అప్పుడప్పుడు యూట్రస్ మయోమెట్రియం లోపలికి వెళ్ళి అక్కడ దాన్ని ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి సిస్ట్ లాగా అండ్ యూట్రస్ సైజ్ ఎన్లార్జ్ అవుతుంది. అందులో అట్లా ఎడినోమయోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో హెవీ బ్లీడింగ్ అవ్వడము, కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అవ్వడము అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ దట్, in some cases we will give medication, and some cases if there is a localized swelling, ఒక ట్యూమర్ లాగా ఒక ఏరియాలో ఉంటే in those cases we'll remove that adenomyoma and then again we'll treat that couple. And coming to the fallopian tubesలో ఒక్కొక్కసారి హైడ్రోసాల్పింగ్స్ అంటే వాటర్ అందులో వాటర్ ఫిల్ అయిపోయి the tubes which are swollen, we call them as hydrosalpinx, and those also causes infertility by the blockage of the tubes, or sometimes a toxins are tubes lo undi cavity loki vachi manaki egg implant avakunda cheyadamu alantidi untadi. And sometimes there will be the tubal blockage. Adi tubal blockage unda leda ani manam telusukodaniki నాన్ ఇన్వేజివ్ మెథడ్ అంటే we do hysterosalpingogram, HSG అంటాము. saline infusion sonography, we do that also. So depending on the block, if bilateral block ఉన్నప్పుడు then we have to go for IVF. If there is a single tube block, then we can try with IUI. So that is the thing regarding the fallopian tubes. And coming to the endometrium, ఒక్కొక్కసారి ఎండోమెట్రియం పాలిప్స్ ఉండడము లేదా థిన్ ఎండోమెట్రియం ఉంటుంది కొంతమంది పేషెంట్స్లో. థిన్ ఎండోమెట్రియం మే బీ డ్యూ టు రిపీటెడ్ డిఎన్సీస్, ఇంతకుముందు డిఎన్సీస్ ఏమన్నా రిపీటెడ్గా అయినప్పుడు వాళ్ళకి థిన్ ఎండోమెట్రియం అవ్వచ్చు. ఆర్ సమ్టైమ్స్ దే మే బీ యాషర్మ్యాన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఆ క్యావిటీ అంతా ఆబ్లిటరేట్ అయిపోతుంది. సమ్టైమ్స్ జనరల్ కండిషన్స్ లైక్ ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అయినప్పుడు అది యూట్రస్ వీటిని ఎఫెక్ట్ చేసినప్పుడు థిన్ ఎండోమెట్రియం we see in those cases. And depending on the cause of the thin endometrium, we have to treat that case in that thing. And regarding other general factors, which is obesity is one of the reason nowadays everyone is facing this problem. That is also cause of the infertility. అందులో వాళ్ళకి we ask them to reduce the weight, and sometimes thyroid, hypothyroidism also causes infertility. అండ్ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ అది కూడా ఎక్కువ ఉన్నప్పుడు దట్ ఆల్సో కాజెస్ ద ఇంపేర్డ్ ఎగ్ క్వాలిటీ అండ్ అనేబుల్ టు కన్సీవ్ ఇన్ దోస్. అండ్ డిపెండింగ్ ఆన్ ద కాజ్ వీ హ్యావ్ టు ట్రీట్ దట్ కపుల్. అండ్ సమ్టైమ్స్ ఏమంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది కొంతమందిలో ఉంటుంది. దట్ మేబీ డ్యూ టు ఏజ్ ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వీ విల్ సీ ద ఓవరీస్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఇన్ ఎర్లీ ఏజ్ కంపేర్ టు నార్మలీ ఆఫ్టర్ 35 years అంటే అందరికీ ఏజ్ వైజ్ డిక్లైన్ అవుతుంటే సమ్టైమ్స్ వీ సీ ఓవేరియన్ ఫెయిల్యూర్ బిఫోర్ ఆల్సో. దట్ వీ కెన్ డయాగ్నోజ్ బై అల్ట్రాసౌండ్ డిపెండింగ్ ఆన్ ద ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్, నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనం Day 2, Day 3 స్కాన్ చేసి ఎన్ని ఫాలికల్స్ వాళ్ళకు ఉన్నాయని చూస్తాము on that. And the blood test will also be there, AMH. Depending on that, we can know the ovarian reserve of that patient. ఆ ovarian reserve తక్కువ ఉన్న వాళ్ళలో మనము ఇంకా ముందుగానే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఆర్ వీ హ్యావ్ టు గో ఇన్ అగ్రెసివ్ మేనర్ లైక్ IUI ఆఫ్టర్ 1 or 2 cycles of natural intercourse. అండ్ IUI కూడా 1 or 2 cycles try చేసి, if not we should go for IVF in those cases. So these are all the factors regarding the female. And male factors వచ్చేసరికి వాళ్ళకి semen analysis అని మనం చేస్తాం వాళ్ళకి. సో semen analysisలో కౌంట్ తక్కువ ఉంటే ఆలిగోస్పర్మియా అంటాం, less than 15 million ఉన్న వాళ్ళని ఆలిగోస్పర్మియా అంటాము. అండ్ ఒక్కొక్కసారి ఆలిగో యాస్థెనోస్పర్మియా అంటే వాళ్ళకి కౌంట్ తక్కువ ఉంటుంది అండ్ మోటిలిటీ కూడా తక్కువ ఉంటుంది.
మోటిలిటీ 32% తక్కువ ఉన్న వాళ్ళని మనం యాస్థెనోస్పర్మియా అంటాం. ఒక్కొక్కసారి మార్ఫాలజీ అనేది అంటే హెడ్, నెక్, టెయిల్ స్పర్మ్‌కి ఉంటాయి. సో, అందులో ఏదైనా ప్రాబ్లమ్ ఆ మార్ఫాలజీలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనము దాన్ని నార్మల్ వచ్చేసి 4%, అంతకంటే తక్కువ ఉంటే దాన్ని టెరటోజూస్పర్మియా అంటాము. సో, ఈ ఆలిగోస్పర్మియా ఒక్కొక్కసారి ఎజూస్పర్మియా, యాబ్సెంట్ స్పర్మ్స్, దాన్ని ఎజూస్పర్మియా అంటాం మనము. ఆ ఎజూస్పర్మియా దట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి అబ్స్ట్రక్టివ్ అని ఉంటుంది, నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే. అబ్స్ట్రక్టివ్ అంటే దే విల్ హ్యావ్ ద నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్, బట్ అది అబ్స్ట్రక్షన్ వల్ల మనకి ఎజూస్పర్మియా వస్తుంది. సో ఇన్ దోస్ కేసెస్ వీ కెన్ treat the male partner with TISA and PISA and all those things, and they will ask the couple to go for IUI or IVF. And oligospermia, teratospermia, we can treat them with medication. So this is the regarding the fertility issues. So if you have any fertility issues, you can come and consult us in Sree Manju Hospitals. Thank you.